విశ్వాసులు కూడా పరిచర్లో పాలు పొందే అవకాశం దేవుడిచ్చాడు. పాలు పొందితే కలిగే ఉపయోగం ఏంటి? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఇర్మియా పుస్తకం 33:22 చదవండి త్వరగా. నా సేవకుడైన దావీదు సంతానము నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే పరిచర్య చేస్తే ఇందు మూలంగా నాకు అర్థమైన సంఘటన బైబిల్ అందరి అధ్యాయం నాకు అర్థమైంది ఏంటంటే, పరిచర్య చేయడం వల్ల మన మీద పనిచేసే శాపాలు, కీడు, నష్టాలు. కొంతమంది అంటారు ఎంత కష్టపడ్డా కూడా ఏందో లాభం కలగట్లేదండి, అంత నష్టమే, అంత గంగలో పోసినట్టుగా ఉంది, అంతా కూడా బూడిది అయిపోతుంది, ఏం మిగలట్లేదండి. నేను అంటాను, పరిచర్లో పాలు పొందడం ద్వారా మనల్ని తరతరాలుగా దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా అండి, ఈ పరిచర్య చేసే అనుభవాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మనం ఎంచుకోవాలో తెలియడం కొరకు లేవి గోత్రాన్ని గురించి చాలా అద్భుతమైన సందర్భాలు మీ దగ్గర తీసుకొని వచ్చాను. వాళ్ళ కోసం చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఒక చక్కని అద్భుతమైన సంగతి మీకు చెప్పాను. తండ్రి ఏమో వాళ్ళు చేసిన పొరపాటును బట్టి అవసాన కాలం ఆశీర్వదిస్తే ఆదికాండం 49 అధ్యాయంలో లేవీని షిమ్యోను కోసం మాట్లాడుతుంటాడు. మీరు శపితమైన జాతి, మీ కోపం బహువేంద్రమైనది, వీరి సంఘంలో చేరొద్దు అని దేవుడు చెప్పాడు. రా నానా, శాపం మిమ్మల్ని ఏలుతుందిరా బాబు అని ప్రవచనాత్మకంగా పలికాడు. వాళ్ళ జీవితంలో శాపమే కనబడింది. కానీ అద్భుతం, దేవుణ్ణి మనసు దోచుకున్నారు, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మారారు. శాపం అంతా పోయింది, కీడంతా పోయింది, వాళ్ళ జీవితాలు మరలా వెలిగించబడ్డాయి. శుభకరమైన దినాలు వాళ్ళ జీవితంలో కనబడ్డాయి. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, నాయకుడు మోషే పాస్టర్ గారు కూడా ఈ 12 గోత్రాలను ఆశీర్వదిస్తా. లేవి కోసం అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. అంటే భౌతికంగా మన తల్లిదండ్రుల దీవెన ఎంత అవసరమో ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన కూడా అంతే అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు ఏమని దీవిస్తున్నాడు? ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని కల, అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని లేవి గోత్రానికి ఇచ్చాడు. బైబిల్ లెక్క ప్రకారంగా దేవుని చిత్తం మనకు తెలియాలంటే రోమా 12:2 ప్రకారంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ప్రభుని నేను కనులారా చూచాను అన్నాడు. అంటే ఉజియా బ్రతుకున్నంత వరకు దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు. సేవ చేస్తున్నాడు కానీ ప్రత్యక్షత లేదు, దర్శనం లేదు. కానీ రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అని రాయి. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతం 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి పేడయ్యాడా, చెడిపోయాడా? పాడయ్యాడా, చెడిపోయాడు. అంటే రాజైన ఉజియా కొట్టు గర్వం మనలో ఉండకూడదు. చాలా మందిలో లెక్కలేనితనం ఉంటుంది. క్రైస్తవుల్లో తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా బడాయి కోతలు కూసే రకాలు ఉంటారు. బోడి బొషాన మాట్లాడగా నీకెంత ఉన్నా ఏమున్నా అంతా దేవుడే అని మనం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది బడాయి కోతలు కోస్తుంటారు. తినడానికి మెతుకులు ఉండవు కానీ బడాయి మాటలు మాత్రం బోల్డ్ అన్నట్టుగా ఉంటాయి. అలా ఉండకూడదు మనం. అది లోకస్తుల బతుకులు అవి. మనం దీవించబడ్డా, మనం వరదీలుతున్నా అది దేవుని కృప అని చెప్పుకోవాలి కానీ బడాయి కోతలు గీయకూడదు. దేవుడు అసలు ఒప్పుకోడు. అందుకనే గర్వాన్ని గురించి ప్రస్తావన మీద తీసుకొచ్చాను. ఇలా గర్వాన్ని గురించి నా వివరాలు మీకు ఇస్తూ 5 దేశాలు 5 జాతుల వారు గర్వించారని. మొదటి జాతి మోయాబీ జాతి. మోయాబీల గర్వానికి కారణాలు ఏంటో చెప్పాను. రెండవదిగా మీతో ప్రస్తావించాను ఐగుప్తీయుల గర్వం. నిర్గమాకాండం 18:11 చదవండి. నిర్గమా పుస్తకం 18వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి, గర్వానికి కారణం, ఐగుప్తీయుల గర్వానికి కారణం నెంబర్ 1 ఐగుప్తు దేశాన్ని బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. ఇంతకు ఐగుప్తులు ఏముంది? బైబిల్లో కొన్ని దేశాలు ఆధ్యాత్మిక సాదృశ్యంగా చెప్పబడ్డాయి. కొన్ని దేశాలు ఆధ్యాత్మిక సాదృశ్యం. కానానంటే మనం దేంతో పోలుస్తాం?
కానాను పరలోకం, ఐగుప్తు లోకం, చీకటి పాపం. ఈ ఐగుప్తు దేనితో పోల్చబడింది అంటే లోకముతో, పాపంతో, చీకటితో పోల్చబడింది. ఈ ఐగుప్తులో ఉన్న ప్రజలు ఆ దేశాన్ని బట్టి గౌరవిస్తున్నారు. ఎందుకయ్యా అంటే సుసంపన్నమైన దేశం, సుందరమైన పట్టణం. ఆ పట్టణాన్ని బట్టి, వాళ్ళకున్న ఆ ఆధిపత్య ధోరణి బట్టి విర్రవీగుచు దుష్టత్వాన్ని కనపరిచారు, దౌర్జన్యంగా బ్రతికారు. వాళ్ళ మీద ఏ ఆత్మను క్రమరించాడు దేవుడు? పరిశుద్ధాత్మ, దయగలాత్మ, కనికరించే ఆత్మ. ఏ ఆత్మను? మూర్ఖపు ఆత్మను కుమ్మరించాడు. మూర్ఖుల కోసం నేను మాట్లాడా. ఎవరు వాళ్ళు? క్రైస్తవ మూర్ఖులు ఎట్లా ఉంటాడో చెప్పాను. మనం క్రైస్తవ మూర్ఖులకు ఉండకూడదు. మనం క్రైస్తవ మోనార్కులం కాదు. సత్యం ఎరిగిన దేవుని ప్రజలుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు దేశం చాలా సుందరమైన పట్టణం అని, రోడ్లు బాగుంటాయి, ఆ దేశంలో మనుషులు బాగుంటారు, చాలా చక్కగా ఉంటారు. ఈ నేత్రానందం కలిగి చాలా చక్కగా ఉపయోగపడే దేశం. ఏదన్నా నేత్రానందం పొందాలనుకుంటే ఐగుప్తులోకి పోతే చాలా హ్యాపీగా బతికేయచ్చు. సూప్రహాంతం. ఈ ఐగుప్తులో ఈ నేత్రానందం కలిగిపోవడానికి కారణం ఏంటంటే ఆ గోల చేసే గుంపు ఒకటి ఏడ్చిందని. దాన్ని బట్టి, ఈ అల్లరి గుంపును బట్టి అక్కడ అల్పకాల పాప భోగాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11:26 ప్రకారంగా మోషే గారి కోసం రాస్తుంటాడు, అల్పకాల పాప భోగాలను ఆయనను వదులుకున్నాడు అని చెప్పబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అల్పకాల పాప భోగం, పాపాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చా. అసలు పాపం అంటే ఏమిటి? పాపను గురించిన వివరాలు బైబిల్లో ఏం చెప్పబడ్డాయి? సకల దుర్నీతి పాపం, విశ్వాసం కాందేదో పాపం, ఆజ్ఞ అతిక్రమ్య పాపం. ఏ ఆజ్ఞ? దేవుని మాట వినకపోయినా, సేవకుని మాట, దైవ ఆవేశంతో సేవకుడు చెప్పిన అదే సేవకుడి మాట ధిక్కరించిన పాపమని, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనని, మేలైంది చేయనెరిగి చేయకపోవడం పాపమని, మూర్ఖపు యోచన పాపమని మీతో నేను మాట్లాడుకుంటూ వచ్చాను.